అయితే మొదలైందా ఏంటి అనే అంశానికి సంబంధించి పూర్తిలో మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే పూర్తి స్థాయిలో కూడా ఫార్ములా ఈ రేస్కు తీసుకువచ్చి అసలు కేటీఆర్ ఏమన్నాడు నిజంగా కూడా ఈ అంశాన్ని చెప్పాలి. ఈ టాపిక్ కంటే ముందు కేటీఆర్ ఈడీ విచారణకు వెళ్లే ముందు చాలా కీలకమైన పాయింట్స్ కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్ట్ చేశారు. ఆ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన అంశాలను ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఫార్ములా ఈ రేస్ను తెలంగాణకు తీసుకొచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా నేను తీసుకున్న గొప్ప నిర్ణయాలలో ఒకటిగా నిలుస్తుంది అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు ఈ మొబిలిటీ రంగానికి సంబంధించిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో కూడా ముంచెత్తడం జరిగింది. ఎన్ని రకాల చిల్లర కేసులు, బురద జల్లే కార్యక్రమాలు, రాజకీయ వేధింపులకు పాల్పడిన ఈ రేస్ ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవు. మంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్ హైదరాబాద్ను పెంపొందించడమే ఎల్లవేళలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తున్నా. ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో నిలిపింది. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విజన్, నిబద్ధత, హైదరాబాద్ నగరం అంటే అమితమైన ప్రేమ ఉండాలి. అందుకే ఒక్క విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన 46 కోట్ల రూపాయలను ఫార్ములా ఈ రేస్ సంస్థకు అత్యంత పారదర్శకంగా బదిలీ చేయడం జరిగింది. కేవలం బ్యాంకు లావాదేవీలను స్పష్టమైన రికార్డు ఉంది. ఒక్క రూపాయి కూడా వృధా కాలేదు. ప్రతి పైసా కూడా లెక్కతో సహా ఉంది. మరి అలాంటప్పుడు ఇందులో అవినీతి, మనీ లాండరింగ్ ఎక్కడ జరిగింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అసంబద్ధమైన రేసు రద్దు నిర్ణయం వల్లనే రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లింది. ఎలాంటి తప్పు లేకున్నా కూడా కేవలం రాజకీయ వేధింపుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులో కేసులపై విచారణ పేరుతోని ఈ అంశాన్ని లాగుతుంది. ఖచ్చితంగా ఈ అంశంలో నిజమే గెలుస్తుంది. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రజలు, కోర్టు కూడా త్వరలో తెలుసుకుంటే అప్పటిదాకా న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుంది అంటూ కూడా కేటీఆర్ చెప్పిన అంశానికి సంబంధించి మనం చూసాం. అసలు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఈ అంశానికి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ ఈడీ కార్యాలయానికి చేరుకున్న తీరును ఒకసారి మనం పరిశీలిద్దాం. ఆ తర్వాత టాపిక్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కేటీఆర్కు సంబంధించి అసలు ఏం జరిగింది, కేటీఆర్ ఈడీ కార్యాలయాన్ని చేరుకునే ముందు పూర్తి స్థాయిలో తాను చేసిన ట్వీట్ని అయితే చూసాం. ఇప్పుడు ఈడీ కార్యాలయానికి అయితే ఇది కేటీఆర్కు సంబంధించి వెళ్తున్న దృశ్యాలకు సంబంధించి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీడియా వాళ్ళు, కార్యకర్తల కంటే పోలీసులే ఎక్కువ సంఖ్యలో ఉన్న విషయాన్ని మీకు క్లారిటీగా కూడా కనబడుతుంది. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఈడీ కార్యాలయానికి సంబంధించి కేటీఆర్ వెళ్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో పోలీసుల బందోబస్తు ఏ స్థాయిలో ఉందో కూడా మీరు చూడొచ్చు. నిజానికి ఈ ఫార్ములా రేస్కు సంబంధించి రోజుకు నానా యాగి, నానా రచ్చగా మారిపోయిన ఈ కేసుకు సంబంధించిన వివరాలను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ఈడీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకున్నారు. కేటీఆర్ చేరుకున్న తర్వాత తనని పూర్తి స్థాయిలో ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేస్తారో అంటూ కూడా చెప్పిన పరిస్థితి చూస్తాం. అసలు నిజంగా కూడా యనుమల రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు వాస్తవానికి పొంతన లేకుండా పోయిందా? నిజంగా కూడా ఒక కేసులో ఒక మాజీ మంత్రిని, ప్రస్తుత ఎమ్మెల్యేను అరెస్టు చేసే అంత స్థాయి లేకపోతే అర్హతలు అంటే కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ వచ్చిందా? ఎందుకు ఇలాంటి కేసులతో రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది కూడా చూద్దాం. ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఫార్ములా రేస్కు సంబంధించిన చర్చ కొనసాగుతుంది. ఈ ఫార్ములా రేస్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు ఎక్కడ చూసినా కూడా ఇదే అంశానికి సంబంధించి కూడా ఆ చర్చనీయాంశంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో చర్చ కొనసాగుతుంది. దీంట్లో ఏంటి, 54.88 కోట్లని ఒకరు, 44 కోట్లని ఇంకొకరు, అంటే పూర్తి స్థాయిలో జరిగే చర్చ ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో జరిగే ఈ ఈవెంటు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో పూర్తి స్థాయిలో జరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా మొత్తం కూడా ఇక్కడ ఫోకస్ పెట్టడం వల్ల తెలంగాణకు బ్రాండ్ ఇమేజ్ రావడంతో పాటు హైదరాబాద్ గొప్ప నగరంగా కూడా అనేక ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన పలు ఏదైతే వాటికి సంబంధించిన సంస్థలు ఉంటే వాళ్ళు మొబిలిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రశంసించిన పరిస్థితి చూస్తాం. అంటే ప్రపంచ పటంలో హైదరాబాద్కు సంబంధించి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ ద్వారా తీసుకొచ్చిండు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కేసుకు సంబంధించి ఈడీ విచారణ జరుగుతుంది అనేది చర్చ జరుగుతుంది. ఈ ఈడీ విచారణ దేనికోసం, ఈడీ విచారణ ఎవరి కోసం, ఈడీ విచారణకు సంబంధించి ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు అరవింద్ కుమార్
కుమార్ కానీ తర్వాత బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించి అంటే ఇద్దరిని విచారణ పూర్తయిపోయింది. ఇప్పుడు కేటీఆర్కు సంబంధించి విచారణ కొనసాగుతుంది. దాని తర్వాత ముగ్గురిని ఒకేసారి కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే ఇటు కేటీఆర్ వెళ్ళేటప్పుడు తనకు సంబంధించిన లాయర్లను తీసుకొని వెళ్ళిన సంగతి అయితే అందరికీ తెలిసిన విషయమే. అయితే కేటీఆర్ విచారణకు హాజరైన తీరు కానీ కేటీఆర్ను అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ పోలీస్ వ్యవస్థను కానీ దాంతో పాటుగా మనకందుతున్న సమాచారం ప్రకారం ఇందులో ఈడీ విచారణ కొనసాగినప్పుడు ప్రశ్నకు సంబంధించి జవాబుగా మారిపోతుంది. ప్రశ్న అడగడం దానికి జవాబు రావడం జరుగుతుంది. కానీ ఈడీ విచారణలో విచిత్రం ఏంటంటే ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నేను ఎలాంటి అవినీతి జరగలేదు, అంతా చట్ట ప్రకారమే జరిగిందని కేటీఆర్ వాదించిన పరిస్థితి లేదు ఇక్కడ అవినీతి జరిగింది అంటూ రేవంత్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని కేసుకు సంబంధించి చాలా సీరియస్గా కూడా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ కేసుకు సంబంధించి ఏదైనా అంశం ఉందా లేదా ఏంటి, ఈ కేసులో ఏమున్నా లేకున్నా పూర్తి స్థాయిలో కూడా దీనిని విచారణ చెయ్యాలి అనే ఒక ముక్త కంఠంతో మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప ఈ కేసులో ఎలాంటి ఏంది అంటే అసత్యాలు అబద్ధం అవినీతి లేదు అనేది కేటీఆర్ చాలా బలంగా కూడా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఫార్ములా ఈ రేస్కు సంబంధించి 54.88 కోట్ల లేకపోతే 44 కోట్ల అవినీతి జరిగిందా లేదా, చట్టబద్ధం ప్రకారమే ప్రాసెస్ జరిగింది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇందులో జరిగిన చర్చ ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. మొట్టమొదటిసారిగా రేవంత్ సర్కార్కు సంబంధించి అంటే రేవంత్ సర్కార్ ప్రధానంగా కూడా ఆలోచించే కొన్ని అనాలోచితమైన తప్పుడు నిర్ణయాలకు సంబంధించి చూద్దాం. మొట్టమొదటిసారిగా ఏమన్నదంటే ఫార్ములా ఈ రేస్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చర్చ రాగానే దీంట్లో పూర్తి స్థాయిలో మొదటి ప్రకటన మాత్రం ఏంది అంటే దీనికి సంబంధించి అవినీతి జరిగింది అనేది ఒక ప్రధానమైన ఆరోపణ చేసింది. కానీ దీనిని ఎక్కడైనా విచారణలో భాగంగా ఎక్కడైనా నిరూపించగలిగిలా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రాథమిక సమాచారం ఉందా, లేకపోతే అధికారులకు సంబంధించి ముందస్తు సమాచారం ఉందా, దీంట్లో జరిగిన అవినీతి ఏంటి అనేది కూడా చెప్పలేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక దీని తర్వాత ఏమని చెప్పిళ్ళు, తర్వాత కేబినెట్కు సంబంధించిన ఏది అనుమతి లేదు అంటూ కూడా చెప్పారు. అంటే రాష్ట్రానికి సంబంధించిన కేబినెట్ అనుమతి తీసుకోకుండా మీరు ఫార్ములా ఈ రేస్ కేసు ఏ విధంగా మీరు కూడా పూర్తి స్థాయిలో నిర్వహిస్తారు అంటూ మొదటి ఆరోపణ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు స్పష్టమైన ఏంది అంటే ఒక క్లారిటీ రాని పరిస్థితి కనబడింది. ఇక్కడ అవినీతి అయిపోయింది. దాంతోపాటు ఇక్కడ మరొక అంశం ఏంటంటే కేబినెట్ అనుమతి అన్నారు. ఈ రెండు కూడా అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా మీరు ఆర్బీఐకి సంబంధించిన అనుమతి తీసుకున్నారా, ఆర్బీఐ గైడ్లైన్స్ పాటించిలా అంటూ చెప్పారు. దాని తర్వాత ఎన్నికల కమిషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది, ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్నారా అని చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎలక్ట్రోరల్ బాండ్స్ వచ్చినాయి. మరి ఇవి ఎక్కడి నుండి వచ్చినాయో కూడా తెలియదు. ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ వచ్చినాయి. ఈ ఎలక్ట్రోరల్ బాండ్కు సంబంధించి చూసిరా అంటారు. దాని తర్వాత ఏమైందంటే క్విడ్ ప్రోకో జరిగింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫార్ములా ఈ రేస్కు సంబంధించి కేవలం అటెన్షన్ డైవర్షన్ పూర్తి స్థాయిలో కొనసాగుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఇక్కడ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి మీరందరూ కూడా ఈ ఎపిసోడ్నే చూస్తున్నారు. ఇక్కడ అవినీతి జరిగింది అనేది ప్రభుత్వానికి సంబంధించి అనేక సందర్భాలలో రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద అనేక రకాలుగా ఆరోపణలు చేసిన తరుణాన్ని మీరందరూ కూడా చూశారు. కానీ వీటిలో ఇన్ని ఆరోపణలు చేసినప్పుడు ఏ ఒక్క ఆరోపణ అయినా ఇప్పటి వరకు నిరూపించగలిగిందా, లేకపోతే పూర్తి స్థాయిలో నిరూపించిరా అంటే లేదు. ఏమంటారు, ఇప్పుడు విచారణ జరుగుతుంది కదా, విచారణ జరిగేదే అవినీతి జరిగిందా లేదా అని చెప్పడానికి అనడానిక, లేకపోతే రాజకీయ కక్షలో భాగంగా పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా ఏకమై భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ రెండూ కూడా కలిసిపోయి పూర్తి స్థాయిలో అరెస్టు చేసే కుట్ర అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. కేవలం రాజకీయ కక్ష వేధింపుల రాజకీయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ వేధింపులు దేనికి సంకేతం అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం చూసిన తర్వాత ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చే ప్రయత్నం కనబడుతుంది. ఏంది అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పూర్తిగా కూడా ఏంటి అంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రం ప్రతి ఒక్కరూ కూడా వీక్షించండి అన్న. ఎందుకు అంటే ఇక్కడ కేవలం వాస్తవాలని చెప్తాం, అసత్యాలని చెప్పే ప్రసక్తే ఉండదు. నీతి నిజాయితీ నిబద్ధతతో కూడిన న్యూస్ను మాత్రం మీకు అందించే ప్రయత్నం అయితే నేను ఎల్లవేళలా చేస్తూ ఉంటా. సో పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవమైన న్యూస్ మీకు కావాలి అంటే ఇక్కడ జర్నలిజం అనేది పూర్తి స్థాయిలో నిజాయితీ నిబద్ధతతో క్రమశిక్షణతో నడిచే జర్నలిజం ఏదైనా ఉంది అంటే అది వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే. ఇక మిగతా అన్ని కూడా ఎట్లున్నాయో మీ అందరికీ తెలిసిన విషయం కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. రైట్, అసలు ఈ కేసుకు సంబంధించిన విచారణ